జిల్లా జగ్గంపేటలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తోట నరసింహం చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. జగ్గంపేట డ్రైవర్స్ కాలనీ అంశంపై తోట నరసింహం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. డ్రైవర్స్ కాలనీలో పేదల పట్టాలను రద్దు చేయొద్దని చెప్పడం విడ్డూరంగా ఉందారు. తోట నరసింహం మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో డ్రైవర్లు, ఆశా వర్కర్లకు ఇళ్ల స్థలాలు కేటాయించారని గుర్తు చేశారు. అయితే ఆ కాలంలో సరైన మౌలిక వస్తువులు కల్పించకపోవడంతో ప్రజలు ఇళ్లు నిర్మించుకోలేకపోయారని తెలిపారు. ఈరోజు సాక్షి దినపత్రికలో గౌరవ మాజీ మంత్రి తోట నరసింహం గారు ఒక కలెక్టర్ గారిని కలిసేదో రిక్వెస్ట్ ఇచ్చినట్టు దాని మీద ప్రెస్ మీట్ కాకినాడలో చెప్పడం జరిగింది. వారు చెప్తూ మాట్లాడినటువంటి విషయాలు చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. పేదల ఇళ్ల స్థలాన్ని వెనక్కి తీసుకోవద్దు. ఎవరు తీసుకుంటున్నారు? ఎవరు పేదలు? నేను ఆ వివరాల్లో కూడా పోదలుచుకోలే. ఎవరు పేదలు నాకు తెలుసు, ఎవరు రియల్ ఎస్టేట్ దారులు తెలుసు, దాన్ని వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరో తెలుసు. ఆ వివరాల్లోకి వెళ్ళక్కర్లా. కానీ ఇక్కడ వారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, ఆయన ఇస్తూ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక అవగాహనతో మాట్లాడాలి మనం. ఇప్పుడు నేను ప్రెస్ మీట్కి వచ్చి నేను మాట్లాడుతున్నానంటే దాని మీద వాస్తవాలు మేము ముందు పెట్టాలి. నేను ప్రజలకు చెప్పాలి. మేము ఆయన ప్రతిపక్షంగా కానీ నేను అధికార పక్షంగా కానీ మా ఇద్దరు బాధ్యత వాస్తవాలు చెప్పే బాధ్యత. ఆయన ప్రజల్ని తప్పుడు మార్గంలో నడిపించే విధంగా మాట్లాడేటువంటి విధానం మాత్రం ఇక్కడ సమంజసంగా అనిపించట్లేదు. 2010లో ప్రభుత్వం భూమి ఎక్వైర్ చేసి ఇది నేను పట్టాలు ఇచ్చారు మా టైంలో అని చెప్పేసి ఆయన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చెప్పారంటే మీడియాతో మాట్లాడుతూ 2010 సంవత్సరంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో ఆనాటి ప్రభుత్వం డ్రైవర్లకు, ఆశా వర్కర్లకు, సెక్స్ వర్కర్లకు, ఇతర పేదలకు సుమారు 170 ఇళ్ల స్థలాలను కేటాయించిందని, ఆర్థిక ఇబ్బందుల వల్ల మౌలిక వసతులు లేని కారణంగా, ఈ మౌలిక వసతులు లేని కారణం వల్ల దాన్ని మనం అండర్లైన్ చేసుకోవాలి. ఆయన పైన చెప్పిందంటే నేను మంత్రిగా ఉన్న సమయంలో